ఎవరన్నా జీవిడితే ఇంటోళ్ళు గోరి కడతారు, ఇంకొందరు గోరీల మీద జీవిడిచినోళ్ళ పోటువలు పెడతారు. ఇంకా పాయరం ఎక్కువైతే దాని మీద మనిషి లెక్క బొమ్మను కూడా చెక్కిస్తుంటారు ఇంకొందరు. అయితే ఇది హైటెక్ టెక్నాలజీ కాలం కాబట్టి జీవిడిచినోళ్ళను ఏఐ వీడియోలు 3D బొమ్మల రూపంలో చూసుకొని మురిసిపోతాండ్రు పబ్లిక్. అంతేకాదు ఇగో గిడ చూడుండ్రి, జీవిడిచిన తండ్రిని తన బిడ్డ కండ్ల ముంగట ఎట్లా నిలుపుకున్నదో. అబ్బా ఎవలి పెద్ద ఆయనే మంచిగా పొద్దుగాలనే తానం చేసి అడ్డంబోటు పెట్టి మంచిగా ఊగుడు బల్ల మీద సాపుకొని ఉయ్యాల ఊగుతున్నాడు అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. ఎందుకంటే ఈడగానొచ్చేటిది జీవం ఉన్న మనిషి కాదు, జీవిడిచిన మనిషి. సిలికాన్ తోటి పోత పోసిర్రు, అందుకే ఈ గ్రహంలో జీవకళ ఉట్టిపడుతాంది. ఇంతకెవలీనే ముచ్చటేందనంటే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండలం గీనెది. పేరు హనుమంతరావు. 2 ఏళ్ల కిందట గుండెపోటుతోటి జీవిడ్చిండటనుల్లా. ఇక తండ్రంటే ఎంత పాయిరమో ఒక్కగానొక్క బిడ్డకు. ఆయన జ్ఞాపకంగా సిలికాన్ బొమ్మ పోత పోయించి ఊరు శివార్లున్న సొంత భూమిలో గుడి కట్టినంత గొప్పగా సౌలతు చేసి అండ్ల నిలుపుకున్నది. అసలు గిది పోత పోసిన బొమ్మ అంటే నమ్మబుద్ధే అయితలేదు కదా అనుల్లా. బిడ్డకు తండ్రి మీదున్న పాయిరం అసొంటిది మరి. బిడ్డ పేరు అలకనట, భర్త పేరు ప్రవీణ్ కుమారట. ఇద్దరాలు మొగలు కలిసి పెద్ద ఆయనను ఇట్లా కండ్ల ముంగట నిలుపుకొని తరిస్తుంటే చూసినోళ్ళంతా ఇలా ప్రేమకు మస్తు ఫిదా అయితారు. చిన్నప్పుడే తల్లి దూరం అయితే తండ్రి మస్తు గౌరవంగా పెంచిండట. ఇక అసొంటి తండ్రి కూడా 2 ఏళ్ల కిందటనే జీవిడ్చేటాళ్లకు పానం ఎంత తలడిల్లిందో. 12 లక్షలు ఖర్చు పెట్టి గిట్లా మళ్ళా తండ్రిని కండ్ల ముంగట నిలుపుకున్నది కన్నబిడ్డ. గొప్ప ముచ్చట కదా. నా పేరు అల్కా, మాది డోంగ్లీ. మేము రీసెంట్గా నాన్న స్టాచ్యూ చేయించడం జరిగింది. సడన్గా నాన్న స్ట్రోక్ వల్ల దూరం అయిపోయారు. అది తట్టుకోలేక నాన్న మా మధ్యనే ఉండాలి అనే ఆలోచనతో ఒకరోజు నేను ఇలాగే వీడియోస్ చూస్తుంటే సిలికాన్ స్టాచ్యూ గురించి తెలిసింది. అది బెంగళూరు అండ్ ముంబై ఇలా అడ్రస్ వచ్చేస్తే బెంగళూరులో ఒక 2 years పడుతుంది అని అన్నారు. ముంబైలో అయితే 14 months పీరియడ్లో ఇచ్చేస్తామని చెప్పారు. మేము అక్కడే చేయించాము. ఇయ్యాల రేపు బతికున్న అయ్యవ్వలనేగా అంతలేరు. అసొంటిది జీవిడిచిన తండ్రి మీద గౌరాల బిడ్డ గింత పాయిరం చూపెడుతున్నదంటే హనుమంతరావు సారు ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. బతికున్నప్పుడు అచ్చం తండ్రి కూడా గిట్లనే ఒరిగేదట బల్ల మీద, అందుకే అచ్చం అట్లనే పోత పోయించిర్రు. ఇక పశువులంటే కూడా తండ్రికి పానమట, అందుకే ఇద్దరాల మొగలు సాఫ్ట్వేర్లైనా పాడి పశువులకు ఎసొంటి లోటు లేకుండా చూసుకుంటారట. గొప్ప ముచ్చటే. ఇక తండ్రి సమాధి దగ్గరనే ఒక శివలింగం కూడా ప్రతిష్ఠించిర్రు. అంతేకాదు తండ్రి పేరు మీద ఊళ్ళే పేదల అక్కరకు తోసినంత సాయం కూడా చేస్తున్నారు. ఏమైనా పెద్ద ఆయన జీవిడిసి ఏ లోకానున్నాడో గాని కంటే కూతుర్నే గనాలి అన్నట్టు గొప్ప కూతుర్నే గన్నాడు అని అనుకుంటారు ఇప్పుడు గీ ముచ్చట తెలిసిన జనాలు. మనిషికి మనిషి ఎదురైతే పక్కకు జరుగుతాం, బండికి బండి ఎదురైతే పక్కకు దింపి నడుపుతాం. రైలుకు రైలు ఎదురైతే ఓ రైలును పక్క పొంటి పట్టాల మీదకి ఓనిస్తారు. అంతెందుకుల్లా మూగజీవాలు కూడా ఏదన్నా ఎదురైతే పక్కకు జరిగిపోతాయి. మరిగా గీ కాంట్రాక్టర్లకు ఏం పుట్టిందుల్లా గిట్ల చేసిండ్రు చూసి మీరు సూతం మరుచుకుందరు పాన్రి. రోడ్డు బందుకు ఉండాల్సిన కరెంటు స్తంభాలు రోడ్డు నడిమిట్లున్నాయేందని అనుకుంటున్నారా? అసలుకైతే ఆ స్తంభాలు ఉన్న కాడనే ఉన్నాయి. ఈ నడవనే ఈ రోడ్డును ఎడల్పి చేసే పని ముంగటేసుకున్నారు అక్కడి అధికారులు. కాకుంటే అడ్డం వచ్చిన కరెంటు పోలను పక్కకు జరపకుంటేనే సిమెంట్ పోసిండు ఇగురంగల్ల కాంట్రాక్టరు. ములుగు జిల్లా కేంద్రం నుంచి పత్తిపల్లికి పోయే తొవ్వ పనులను 4 కోట్ల రూపాయలతో చేసిర్రు. తొవ్వను మంచిగానే ఎడల్పి చేసిర్రు. మంచిగా సీసీ రోడ్డు పోసిర్రు. రోడ్డు నడిమిట్లా సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసిర్రు. కాకుంటే తొవ్వ బందుకున్న కరెంటు స్తంభాలను తీయకుండానే రోడ్డు పోసిండా తెలివిగల్ల కాంట్రాక్టరు. రోడ్ల మీద ఆడాడ గుంతలు పడితేనే బండ్లు నడిపేందుకు డ్రైవర్లు మస్తు తిప్పల పడతారు. అసొంటిది గిన్ని కరెంటు స్తంభాలు నడి తొవ్వ మీదనే ఉన్నాక ఆ తొవ్వ పొంటి వేతందుకు ఎంత పరిశాన్ ఉంటో చెప్పుండ్రి. మూలుగు నుంచి తోపుకుంట చెరువు దాకా మొత్తం 37 కరెంటు స్తంభాలు ఉన్నాయట. ఇక అవి అయ్యంగా గింత మంచి రోడ్డు వేసినా ఏం ఫాయిదా లేకుండా అవుతున్నదని అటు దిక్కుపోయే జనాలు గరానికి వస్తున్నారు. ఇక అటు కరెంటు వాళ్ళేమో రోడ్డు పక్క పంటున్న కరెంటు స్తంభాలు తీయాలంటే 40 లక్షలు జమ చేయాలని కండిషన్ పెట్టిరట. ఇక నిధులు జమ చేయకపోయేటాలకు కరెంట్ వాళ్ళు పట్టించుకోలేదట. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఏదేడబోతే నాకేందని ముక్కుసూటిగా రోడ్డు వేసుకుంటా పోయిండు. జిల్లా కేంద్రంలో ములుగు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తోపుకుంట వరకు 4 కోట్ల సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ చేయడంలో సిసి రోడ్డు బాగానే ఉంది, కానీ ఆ మధ్యలో రోడ్లో ఆ కరెంటు పూలు మధ్యలో సిసి రోడ్డు ఉండడం వల్ల వెహికల్స్కు చాలా ఇబ్బందికరంగా ఉంది. రానున్న వేళలో ఎవరన్నా అదుపు తప్పి ఆ స్తంభాలకు గుద్దే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏంది మరి లైన్ ఇట్లే పెట్టరని కరెంటు డీ గారిని అడిగితే
మాకు 40 లక్షల వరకు పెండింగ్ ఉంది గవర్నమెంట్. ఆ పెండింగు పే చేస్తే మేము ఇమ్మీడియట్లీ ఆ స్తంభాలను తీసేస్తాం, తొలగిస్తాం, పక్కపండి తీస్తామని అంటున్నారు అధికారులు. మరి ఇంత నిర్లక్ష్యం ఏందో, మరి జనాల ప్రాణాలతో చెలగాలడం కారణం ఏమిటో మాకు తెలియాలని చెప్తున్నాం. అదన్నట్టు ముచ్చట. అటు కరెంట్ వాళ్ళేమో మాకు పైసలు ఇస్తేనే పనులు చేస్తామని అంటున్నారు. ఇటు కాంట్రాక్టర్ ఏమో రోడ్డు పనులు మొత్తం పూర్తి చేసి బిల్లులు తీసుకుని అవతల పడితే ఇక తోవపంటి పోయే జనాలకు ఎంత తిప్పాలు ఉంటుంది చెప్పుండ్రి. ఇప్పటికే ఈ నడమ రోడ్డు ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. ఇక అన్న చెప్పినట్టు ఏదైనా జరగరానిది జరిగితే అటెంక ఎంత బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే మంచి అని అడిదికు జనాలు అంటున్నారు. మరిగా మంత్రి సీతక్క సంత ఇలాకానే కాబట్టి చేసే అభివృద్ధి పనులు కొంచెం శ్రద్ధ పెట్టి మంచిగా చేపిస్తే మంచి పేరు వస్తుంది గాని గిసొంటి పనులు చేపిస్తే మాత్రం ఉల్టా బదనాం అయ్యే కథ ఉంటది. కాబట్టి మంత్రి సీతక్క ఇప్పటికైనా జర పనులు జరిగే తరీక మీద నజరేసి ఉంచాలని అంటున్నారు మూలుగు ప్రజలు. చూడాలి మరి ఈ ముచ్చట్ల సీతక్క ఏం చేస్తుందో. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనుషులు మారాలని అంటారు. అట్లా అప్డేట్ లేకపోతే ఓల్డ్ వర్షన్ ఫోన్ లెక్క ఎవ్వరు కానకుంటే అయిపోతాం. కొత్త వర్షన్ తెలివితేటలు ఇమిడ్చుకోక 20s కిడ్స్ కూడా తనలాడుతుంటే ఓల్డ్ మోడల్ వెనుకటి మనిషి టెక్నాలజీని ఒడిచిపడితేనే ఇన్ని రాళ్ళు వెనుకేయొచ్చు అని చూపెడుతున్నాడు. జానెడు పొట్టకు బుక్కెడు బువ్వతోని నింపచ్చు అంటున్నాడు. చూడుండ్రి కాకెంత అప్డేట్ ఉన్నాడో. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉంటాడో లేదో తెలియదు గాని టెక్నాలజీ వాడుకుంటా అప్డేట్ ఉన్నోళ్ళైతే అసలుకే ఉపాసం ఉండరు. ఈయన లెక్క గుళ్ళ కాడ బస్టాండ్ల కాడ పాపం ముసలోళ్ళు శాతగానోళ్ళు సాయం అడిగితే కొందరు నిజంగా చిల్లర లెక్క లేవని చెప్తారు. ఇంకొందరు ఉన్నా ఎందుకు ఇయ్యాలనని చిల్లర లేవు ఫోన్లున్నాయని ఉత్తముచ్చట్లు చెప్తుంటారు. అసంటోళ్ళు అసలుకే నారాజు కాకుండా QR కోడ్ ఉపాయం చేసిండు గీ కాక. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ కాడి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ముంగట భిక్షాటన చేసుకుంటా బతికెళ్లదీసే గీ కాక QR కోడ్ ముంగట పెట్టుకొని మరీ ఆడుకుంటున్నాడు. పాపం కాకకు చిల్లర దెబ్బ బగ్గనే పడ్డట్టున్నది. ఇయాల రేపు ఈ స్మార్ట్ ఫోన్లు చేయంగా అంతటా ఆన్లైన్ పేమెంట్లనాయే. బ్యాంకులకు పోయినా రూపాయి చిల్లర ఉట్టేటట్టే లేకపాయే. అన్ని తిప్పలు ఎందుకనుకొని సీదా కంపెనీల కానుంచి QR కోడ్ తీసుకున్నాడు. ఇంకా మీదికెళ్ళి ఈ బ్యాచోళ్ల బిచ్చం పైసలు సుతం ఈయననే కొట్టిపిచ్చుకొని మాపడి జామున చిల్లర వంచిపెట్టుడుతోటి యాచకులకు టార్చ్ బేరర్ అవుతున్నాడు. మొత్తానికైతే అన్ని రంగాలు అప్డేట్ అయినట్టే. ఇప్పుడు యాచక రంగం కూడా అప్డేట్ అవుతున్నది పోన్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏమి గురం ముంగటేసుకుంటూ రాసుకుందాం పాన్రి. తాత ఏం తెయ్యాలి వార్త? అరే నువ్వు మనిషి వైపు పుట్టినావు కానీ లేకుంటే ఇంకేదైనా దున్నపోతు వైపు పుట్ట నుంచి రా మంచిగుండు. నువ్వు అసలు దీనికి ఏమైంది అనుకొని నువ్వు ఉత్తరం రాసి తెచ్చినావు చెప్పు. మళ్ళీ పెద్ద మొగోని లెక్క సారు నువ్వు మాకు న్యాయం చేయాలి సారు అని శాంతగాడంత ఉత్తరం రాసి తెచ్చిండట ఎమ్మెల్యే సారు. కదా దీనికి ఏమైంది ఇప్పుడు? దీనికి ఏమైంది? ఇది లేదా అయితే చక్కగా మంచిగా లేదా ఇప్పుడు? దీనికి ఏమైంది అనుకోని నీకు ఏడ నొప్పి లేచిందని చెప్పి రాసి తెచ్చినావు చెప్పు. ఈ ముసలోడు ఎప్పుడు చూడు గాలికోయే కంపల్ని గోసికి తలిగించుకుంటాడు. ఇంతకేమైందని అన్నని గంతగానం తిడుతున్నావు చెప్పే తాత. అరే వీడు మా ఊరికి వచ్చే ఈ తొవ్వ మంచిగా లేదని ఉత్తరం రాసి చచ్చిండు పిల్లాయించను. ఇగో మా ఊరికి వచ్చే తొవ్వ మంచిగా లేదు సారు. మా ఊరి బడి పొలగాళ్ళు బడికి పోవాలన్నా మేము పట్టణానికి పోవాలన్నా మస్తు తిప్పలవుతుంది. కాబట్టి మీరే ఎత్తనన్నా చేసి ఈ తొవ్వను బాగు చేయాలి. ఈ తొవ్వ మంచిగా లేకపోవడం చేయబట్టి మా ఊరి పొలగాళ్ళకు కూడా ఎవరు పిల్లనిచ్చేందుకు ముందరికి కట్టలేరు సారు. మీరు మా తొవ్వను బాగు చేసి పుణ్యం కట్టుకోరి అని మా పువ్వు పార్టీ ఎమ్మెల్యేకు తొవ్వను బాగు చేయని ఉత్తరం రాసి చచ్చిండు పిల్లాంచడం. ఈ తొవ్వకి ఏమైంది చెప్పు? ఈ తొవ్వకి ఏమన్నా అయిందా? ఈ తొవ్వను బాగు చేయమని ఉత్తరం రాసి తెచ్చే మొగోడు ఉంటాడా? వీడు కొద్దిగా చిగ్గుచెర ఉన్నది అబ్బాడు కావుకో. అగ్గో అన్న చేసిన దాంట్లో తప్పేమున్నదే మరి? తొవ్వలు మంచిగా లేనప్పుడు బాగు చేయాల్సిన బాధ్యత అక్కడ పాలకులదే కదా. పాలకులదే కాదంటలేము కానీ పాలకుల పని పాలకులు చేస్తారు. వట్టిగా మైకుల ముంగడికి వచ్చి మాట్లాడతారు. కానీ మా ఊరి తొవ్వలను బాగు చేయమని అందుకు వీడేవాడు. ఊళ్ళో మమ్మల్ని ఎవరిని అడగకుంటేనే ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి మా ఊరి తొవ్వలను బాగు చేస్తారు అని కాగితం రాసి ఇచ్చేస్తాడు. ఇవాళ కదా కోడు అంటే ఇప్పుడు నేను అడగకుండా ఎమ్మెల్యే సార్కు ఉత్తరం రాసిండనే నీ కోపం అది చెప్పు. అరే మా ఊరి తొవ్వలు ఎవరు బాగు చేయద్దు ఇతనే గుంతలు గుంతలు ఉండాలని నేను మొత్తుకుంటా అంటే ఈ అలకదక్కువడు ఊసిపోయినాడు రాసిన ఉత్తరం గురించి నువ్వు మాట్లాడతావు ఏంది? అలకదక్కువదానా? అరే మన ఊరి తొవ్వలు సాపుగుండి యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎవరిదిరా బాధ్యత? నీకు ఇష్టమేనా చెప్పు? మన ఊరి తొవ్వలు ఇంత గుంతలు గుంతలు లొతుకులు ఉంటేనే బండ్లు ఈ స్పీడ్గా పోవు, ఆటోలు లారీలు బస్సులు నెమ్మలంగా పోతాయి కాబట్టి యాక్సిడెంట్లు జరిగాయి. అదే సాపుగుండేది అనుకో
బండ్లు ఆటోలు కూటర్లు కార్లు రువ్వడి మీద పోతే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. ఎరికేనా నీకు? ఆ ముచ్చట గురించి ఆ సారు గంత ముద్దుగా చెప్తాంటే కూడా నీ చెవులలో ఏం పెట్టుకున్నావు చెప్పు? ఆ సార్ చెప్పింది వినవా? పెద్దలు చెప్పింది మాట పాటించవా? అలక తక్కువడా మళ్ళీ మా తువ్వలను సాబ్ చేయరు అని ఉత్తరాలు రాసి చెప్తాను. ఇంతకా ఇగురంగల్లో ముచ్చట చెప్పిన పెద్ద మనిషి ఎవరు? నీకు అర్థమైంది ఏంటిదో అది చెప్పు ముందు. నేను చెప్పుడు కాదు, మన ఇంటర్ పిల్లగాడే చూయిస్తాడు. నీ చెవులు మంచిగా సవరించుకొని ఇను, నీ కళ్ళు గుడ్లు పెద్ద చేసుకొని చూడు, తెలుస్తుంది. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. విన్నావా? దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీ పెద్ద లీడరు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఏమని మాట్లాడుతాడో, రోడ్లు ఖరాబ్ ఉంటే బండ్లు స్పీడ్గా పోవు, యాక్సిడెంట్లు జరిగాయి. అదే నున్నగుండేది ఉంటే బండ్లు స్పీడ్గా పోతే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని అంటాడు. అందుకే అటు సెంట్రల్ సర్కారు కానీ ఇటు రాష్ట్ర సర్కారు కానీ మా జనాల ప్రాణాల గురించి ఆలోచించి మా ఊళ్ళలో ఉన్న ఈ రోడ్లను బాగు చేయిస్తలేదు. ఆ ముచ్చట ఎరకలేక ఈ అలక దక్కోడు పోయి ఎమ్మెల్యే సార్కు ఉత్తరాలు రాసి ఇచ్చేస్తాడు మొగోడు. అంకల గుద్దుతని అలక దక్కువని. నీకు అర్థమైన ఆలోచన ఏమో గాని ఆ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ మాట్లాడిన మాటలకైతే నా మైండ్ బ్లాక్ అవుతున్నదే. దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీ ఎంపీ సారు ప్రజల గురించి గింత గొప్పగా ఆలోచన చేస్తున్నాడంటే మస్తు గమ్మత్ అనిపిస్తున్నది. కానీ ఆ సారు కారు మా నూరు తొవ్వల మీద 4 సార్లు తిరిగితే అప్పుడు తెలుసునే తిప్పలేందనేది. దేశే తాల్తూ పచ్చిదానా గా సార్లకు గీ మా తాల్తూ పిరి ఊళ్ళల్లా కార్ల మీద తిరగాల్సినంత అవసరం ఏమున్నదే? అందుకే మా కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఆ విధంగా ఆలోచన చేసి మాట్లాడినట్టున్నది. ఆయన మా కొండ విశ్వేశ్వరరెడ్డి సారుకు మా పల్లె జనాల గురించి ఆలోచించే అంత టైము లేదు, అంత అవకాశం కూడా లేనట్టున్నది. అందుకే సార్ అట్లా మాట్లాడినట్టున్నది. అవునవును, నువ్వన్నట్టు చినిగిన బట్టలు వేసుకుంటే ఎవడు అప్పులు అడగడు. కడుపుకు గడ్డి తింటే అన్నం కోసం ఆరాట పడాల్సిన అవసరం ఉండదు. గుడిమెట్ల కాడ షిప్ప పట్టుకొని అడుక్కుంటే కోట్ల కోసం పాటలు పడాల్సిన అవసరం ఉండదు. అది సారు సిద్ధాంతం ఉన్నట్టున్నదే. అంటే నీ ఉద్దేశం సారు రూల్స్ పెడతాడు కానీ పాటించడు అని అన్నట్ట? అలక దక్కదానా? సారు ఎంపీ కాబట్టి ప్రజల అభిష్టం మేరకు అట్లుంటాడు కానీ లేకుంటే కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఏ కాశీలోనో గయాలోనో సన్యాసం పుచ్చుకొని తిరిగేటోడు. ఎరికేనా? అసలు సారు అంతరార్థం ఏందనేది ఎవరికి అర్థమైతలేదు. అంతే అంతే, పేదలు పేదల లెక్కనే ఉండాలి, కానీ ధనికులు మాత్రం ఇంకా రోజు రోజుకు ధనికులే కావాలి, అంతే కదా. ఇగో గివే జరంతా తగ్గించుకోవాలి అని అంటాను. కానీ మా కొండ విశ్వేశ్వరరెడ్డి సారు దేశంలో ఆడిపోలగానే అందంగా ఉండు చేయబట్టే అఘాయిత్యాలు జరుగుతాయి అని ఇంకా అనలేదు. ఆయన ధర్మం అనుకోవాలి. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు మీరు దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీకి ఎంపీ అయినందుకు ఆ పువ్వు పార్టీ జన్మల చేసుకున్న అదృష్టం అనుకోవాలి. మీరు ఎంపీ అవుడు ఆ పార్టీలుండు. మరి కాదా అనే కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఎన్ని తీవ్ర పరీక్షలు చేసి అది కనిపెట్టిండో ఏమో ఎరికేనా? లేకుంటే తొవ్వలు మంచిగా లేకుంటేనే యాక్సిడెంట్లు జరిగాయని ముచ్చట ఆయన ఎట్లా తెలుసుకోగలుగుతాడు చెప్పు? అవురా లస్కులు, మన దేశం ఎదిగితే కూడా పరాయి దేశాలు ఓర్వంతనంతో మన దేశంతో యుద్ధం చేసినా చేస్తాయి, మన దేశం మీద బాంబులు వేసినా చేస్తాయి. మరి ఈ ముచ్చట తెలిసి కూడా మరి మోడీ సారు పరాయి దేశాల పొంటి ఎదుగు తిరుగుతాడు? మన దేశ అభివృద్ధి కోసానికి పెట్టుబడుల కోసానికి వాళ్ళని ఎందుకు అడుగుతాడు? అసలు ఈ ముచ్చట మోడీ సార్కి తెలుస్తలేదా? మన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ను మోడీ సార్ దగ్గరికి పంపించి ఈ ముచ్చట చెప్పమని చెప్పాలి. సార్కు తెలియకనే మోడీ సార్ ఇట్లా దేశ అభివృద్ధి కోసానికి కట్టపడతాడున్నట్టున్నది. ఆ సారు ఏ సోయిలుండి మాట్లాడిండో ఆ పువ్వు పార్టీ పెద్ద లీడర్లు అరుచుకుంటారు కానీ నువ్వైతే అన్నతో పంచాది గొలుసుకోకు, సప్పుడు చెక్కింటికి పో. పోవులేదు గీవులేదు. అరే లత్తులుగా, నువ్వు రోడ్డు బాగు చేయమని ఎమ్మెల్యే సార్కు ఉత్తరం రాసినందుకు నువ్వేవనివిరా? నా సొంత అడగావు వాళ్ళ కదా కూడా నన్ను అడగకుండా నువ్వెత్త చేస్తావురా? రోడ్లు బాగు పెట్టావా అన్ని అడిగేంత పోగొన్నా నువ్వు? మంచిగా అయిందా ముసలోడా? ఉన్న తానుండవు, అన్నిట్లో ఏలు పెడతావు, కోసాకరకు తిట్లు వాడుడో తన్నులు వాడుడో అవుతుంది నీ పని. చికున్నమ్మ ఎటేసిన కొప్పే అన్నట్టు పెద్ద పెద్దోళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పించుకుంటారు. కానీ పెద్ద పెద్ద చదువులు చదివిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారే గిట్లా మాట్లాడుడు మాత్రం ఎవ్వరికి నచ్చతలేకనే సోషల్ మీడియాలో ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు. దీంతో నా సారు మాట్లాడిన దాంట్లో కొంచెం వీడియోను తిప్పుతున్నారని అంటున్నాడు. ఏందో ఏమో పోన్రి, రాజకీయ నాయకులు దేన్నైనా వాళ్ళకు అనుకూలంగా మలుపుకుంటారు.
జాతీయ రహదారులు రైళ్లు నడిచే పట్టాలకు పక్కపొంటి ఎవ్వరు ఇల్లు కట్టుకోకుండా అధికారులు కట్టుదిట్టం చేస్తారు. ముందుగాలని ఇంకొంచెం ఎక్కువ భూమినే తీసుకుంటారు. కానీ గీడో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం కాడ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఓయమ్మో ఏందిది, ఇది నిజమైనదేనా లేకుంటే ఏదన్నా సినిమా సెట్టి గిట్లనా అని మీరేం డౌట్ అనుమానాలు వడకుండ్రి. ఈ రైలు నిజమే. ఆ రైల్వే స్టేషన్, రైల్వే ప్లాట్ఫారం పక్కకున్న ఇండ్లు కూడా నిజమే. ఆ రైల్వే ప్లాట్ఫారం మీద జనాలు అటు ఇటు తిరుగుతున్నది కూడా నిజమే. అట్లని ఇదేదో మారుమూల ప్రాంతమో లేకుంటే రైళ్లు తిరిగని ఏరియానో కాదు. దేశ రాజధాని ఢిల్లీలున్న ఆజాద్పూర్ రైల్వే స్టేషన్ ఇది. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇల్లు కట్టుకొని రైల్వే ప్లాట్ఫామ్ నే ఓ కాలనీ లెక్క మార్చేసిండ్రు అక్కడి జనాలు. మరిగ దీన్ని ఎవలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే నెట్టింట ఇప్పుడు వీడియో మస్తు వైరల్ అవుతున్నది. పాత రైళ్లు కాదు, వందే భారత్ రైళ్లు తిరిగినంత స్పీడ్గా ఈ వీడియోలను ఇప్పుడు దేశమంతా వైరల్ చేసుకుంటా రైల్వే ప్లాట్ఫారం నే ఒక ఊరు లెక్క మార్చేదాకా రైల్వే అధికారులు ఏ గుడ్డిగుర్రం పనులు దోముతున్నారని గట్టిగానే నిలదీస్తున్నారు. కానీ ఇంకొందరు మాత్రం దేశ రాజధానిలా పేదలు బతకలేని పరిస్థితి ఉన్నదనే దానికి వీళ్లే ఒక ఉదాహరణ అని ప్రభుత్వాలను బగ్గనే విమర్శిస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేసినాం, తోకమట్ట చేసినామని చెప్పుకునే లీడర్లు ఈ వీడియో చూసి సిగ్గుపడాలని గట్టిగానే అందుకుంటున్నారు. మరి లేకుంటేందుల్లా, కనీసం ప్రజలకు కూడు గూడు గుడ్డ కూడా అందియలేని ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు చెప్పుండ్రి. మరిగ దీని మీద రైల్వే అధికారులు పెద్ద లీడర్లు ఏం చెప్తారో చూడాలిగా. కొత్తగా ఇల్లు కట్టుకున్నోళ్ళో లేకుంటే ఇల్లు కొనుక్కున్నోళ్ళో ముందుగాల అన్ని తీవ్ర పూజలు చేసుకొని పాలు వంగించి గృహప్రవేశం చేస్తారు. ఇక అట్లా గృహప్రవేశం చేసినప్పుడు చాలా మంది గోమాతను ఇల్లంతా దింపుతారు. కానీ ఇప్పుడు జమానా మారింది. ఆవులు పెంచుకునేటోళ్ళ సంఖ్య కూడా తగ్గింది. ఊరికొక్కరు కూడా ఆవులను పెంచుకుంటలేరు కాబట్టి కొత్తింట్లోకి వచ్చినప్పుడు ఆవులను దింపుడు కష్టమవుతున్నది. గందుకే గిళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఓ శ్రీకథ సల్లగుండా అన్ని రకాల పూజలు చేసి గృహప్రవేశం అయిపోయినాక నిజమైన ఆవుకు బదులు ఆవు బొమ్మను దింపుతున్నారు కదా వీళ్ళు. మారుతున్న కాలానికి తగ్గట్టు వీళ్ళు భలే ఆలోచన చేసిండ్రు పోన్రి. ఇదివరకు అన్ని పల్లెల్లా ఇంటింటికి ఆవులు, బల్రు, కోళ్లు ఉండేది. కానీ కాలం మారింది. జనాలకు గంతోపిక ఎక్కడుంటుంది? ఆవులను జాదుడు, అవిటికి యాళ్లకు గడ్డేసుడు, నీళ్లు వెచ్చుడు, పెండదీసుడు, ఇవన్నీ పనులు చేసేటంత ఓపిక ఎక్కడుంటాంది? తినడానికే చక్కగా టైం దొరకనంత బిజీ ఉంటున్నారు చాలా మంది. అందుకే ఇసొంటి ఇన్స్టెంట్ పద్ధతులు వాటిస్తున్నారు కొందరు జనాలు. ఆచారం ప్రకారం గోమాతను కొత్తింట్ల దింపాలే, కానీ అసలైన ఆవులు లేకపోవుట్లా వీళ్ళిట్లా చేసిండ్రు. ఇక అయ్యవాళ్ళు కూడా గిదేదో మంచిగానే ఉందనుకొని సరే కానీ తీయండ్రి అన్నట్టు మమా అనిపించిండ్రు. ఇక ఈ ఆలోచనను చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికే మనుషులు చేయాల్సిన పనులు కూడా చాలా వరకు యంత్రాలే చేస్తున్నాయి. ఇక ఇసొంటి శుభకార్యాలు కూడా బొమ్మలే చేస్తే రాను రాను ఇంకెట్లుంటదోనని అంటున్నారు. ఇంకొందరు మాత్రం నిజంగా ఆవు ఇంట్లో తిరిగితే మంచిది, ఆవు తిరిగినాక మనుషులు తిరిగితే మంచి జరుగుతుందని పెద్దలు ఆవు గొప్పతనం గురించి మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. అంతేగాని ఇసొంటి బొమ్మలు దింపితే మనసు తృప్తి తప్ప ఏం ఫాయిదా ఉండదని అనవట్టిండ్రు. సరే ఏదేమైనా బొమ్మ ఆవు మాత్రం భలే ఉన్నది కదా. మన నసీవా ఎప్పుడు ఎట్లా ఎవలతోని మారుతుందో తెలియదుల్లా. మనం చేసే చిన్న సాయం ఎదుటోళ్లను పెద్ద అపాయంకెంచి కాపాడుతుంది. చిన్న సాయంతో కూడా కొందరు నసీవా మారుతుంది. అట్లోగన్నా దోస్తు జయ్యంగా కోటీశ్వరుడైండు. మారాయన ఎవలు ఏంది వార్తలకు పోయి పురాగరుచుకుందాం పాన్రి. లక్ అంటే లక్ కాదుల్లా అన్నది. దోస్తు దగ్గర అప్పు తెచ్చుకున్న లాటరీ టికెట్ తోని 11 కోట్లకు అధిపతి అయ్యిండు. గీ అన్న పేరు అమిత్. రాజస్థాన్ దిక్కు జైపూర్ జిల్లా కోట్పుత్లీ కాడ కూరగాయలు అమ్ముకుంటా బతికెళ్లదీస్తున్నాడు. మొన్నట్ల ఏదో పని మీద పంజాబ్కు పోయిండట. అక్కడి సర్కారోళ్లు పెట్టిన లాటరీ టికెట్ ను దోస్తు తన అప్పు అడుకొని కొన్నాడట. నొసల్రాత మంచిగుంటే ఏది వట్టిన బంగారమే అవుతదన్నట్టు మొన్న అక్టోబర్ 31 తారీఖు నాడు డ్రా దిత్తే అన్న పేరెళ్ళింది. 11 కోట్ల లాటరీ తలిగింది. అన్ని ఉన్నా అల్లుని నోట్లే శనున్నట్టు టిక్కెట్ చిట్టీలా ఈయనది ఏ ఊరుంది పూరాగా రాయలేదట. మనకేమత్తత్తి అన్నట్టే ఉత్తగా పేరు రాసిడ్చెబెట్టిండట. ఈయన సమాచారం పూర్తిగా లేక అట్లనే పక్కకు పెట్టిండ్రు లాటరీ కంపెనోళ్ళు. ఆళ్ళతోని లాటరీ గెలిచిన సంగతి తెలుసుకున్నాడట. పంజాబ్కు పోయేతందుకు కూడా పైసలు లేకపోతే ఇన్ని రోజులు ఆగిండట. మళ్ళా దోస్తునే అప్పు అడుక్కొని వచ్చి లాటరీ పైసలు తీసుకున్నాడు. దీంట్లోకెళ్లి సాయం అందించిన దోస్తు బిడ్డల పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్తున్నాడు.
మిగిలిన పైసలతోని మంచిల్లు పిల్లగాండ్ల చదువులకు ఖర్చు పెట్టి తల్లి కుటుంబాన్ని మంచిగా చూసుకుంటానని చెప్తున్నాడు. ఈ 11 కోట్లల్లా సర్కారు ట్యాక్సులు ఓను 7.5 కోట్ల దాకా వస్తాయట. ఏ మాటకు ఆ మాటనే గాని తారీఫ్ చేయాల్సిందేనుల్లా ఈ అన్నను. ఏదో తెలిసి తెలియక చిన్న సాయం చేసిన దోస్తుకు ₹1 కోటి ఇస్తున్నాడంటే పెద్ద మనసే అయినది. దోస్తైతే ఆ పైసలతోని నేనన్నా కొనకపోతినని ఎంత ఫీల్ అవుతున్నాడో పోన్రి. మొన్నట్ల ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ల రాజ్యం రాబోతుందని అక్కడ పబ్లిక్ దేశం విడిచిపెట్టి పోయేందుకు అమెరికాలో ఆర్మీ విమానాల మీద ఎగబడ్డారు. విమానం రెక్కల మీద టైల్ రకాడ నిలబడి పానాలకు తెగించి పానాలు కాపాడుకుందామని చూసిండ్రు. అట్లా కొందరు పిట్టెల్లెక్క రాలి కింద పడి జీవిడ్చిండ్రు కూడా. కొంతమంది దేశాలు దాటిండ్రు. అగో గా ముచ్చట గిప్పుడెందుకు అని అంటారా? ఇగో గీ అక్కను చూస్తే ఆ ముచ్చటే యాదొచ్చింది. వారెవ్వా అక్క ధైర్యం చిన్నగలేదు గదా. 40-50 స్పీడుల బండి మీద పోతాంటనే గాలికి కండ్లు తెరవరాదు, పానవంత ఎట్లనో అయితది. అసొంటిది 200-300 కిలోమీటర్ల స్పీడులా, అది కూడా విమానం మీద ప్రయాణం చేస్తున్నదంటే చాలా గ్రేటే కదా మరి. అమెరికా దిక్కు యూట్యూబ్ వీడియోలు చేసి మిచెల్ హ్యారీ అనే గియక్క మొగుల మీద 1/2 కిలోమీటర్ ఎత్తులా 260 కిలోమీటర్ల స్పీడులా 6 మొల్ల విమానం బయట నిలబడి ప్రయాణం చేసింది. ఆయంత చేతులిడిసబెట్టిన పడకుంటా పేకి చిన్న తాడైతే కట్టుకున్నది. ఆకాశంలో సగమైన ఆడవిల్లలు మొగోళ్ళకేం తక్కువ కాదని చూపెడుతున్నది. అక్కకు ఇసొంటి సాహసాలు ఏసుడంటే మస్తు పాయరమట. ఎవ్వలు చేయని సాహసాలు ఏసి దునియాల పేరెళ్లాలని చూస్తున్నది. అక్కకు మన జోర్దార్ తరపున కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటా ఇంకిన్ని సాహసాలు చెయ్యాలని కోరుకుందాం. ఇక ఈ అక్క స్టంటుల వీడియోలు ఇంటర్నెట్లో తిప్పుకుంటా రోల్ మోడల్ అయినవని తారీఫ్ చేస్తున్నారు యూత్ పిల్లగాన్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.